అందించిన బీరా జోసెఫ్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సమయం ప్రకాష్ యూత్ వారు ఎక్కడున్నా సరే క్యాండిల్స్ షేర్ చేయండి. ఈలోపు మౌనిక కొల్లబుద్దుల ఒక ప్రత్యేక పాట పాడి వినిపిస్తుంది. ఒక పల్లె ప్రత్యేకమైన పాట వినిపించిన మౌనికకు ప్రకాష్ ఇద్దరు వందనాలు తెలియజేస్తున్నాను. ఆధ్వర్యంలో క్రిస్మస్ క్యారల్స్ నడుస్తుంది. క్యాండిల్ సర్వీస్. లేచి నిలబడినప్పుడు కొంచెం ముందుకు రండి. ఈ పక్కన కొంచెం ఖాళీగా ఉంది. యూత్ వారు ఈ పక్కన చైర్లేసేయండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రకాష్ యూత్ వారి యొక్క ఆధ్వర్యంలో చక్కగా జరుగుతున్నటువంటి క్రిస్మస్ వేడుకలో మనమందరం కూడా పాలిభాగస్తులం కావడం, ఆయన సన్నిధిలో ఈ రీతిగా మనం ఆశీర్వదించబడడానికి ఆనందించడానికి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ
నన్ను ప్రేమించి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రకాష్ యూత్ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం రక్షకుడు ఉదయించినాడు అనేటటువంటి పాట పాడుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. తర్వాత ప్రియులు నాయకులు చిన్ని గారు, కొల్లబత్తులు చిన్ని గారు వారు లైట్ వెలిగిస్తారు, క్యాండిల్ వెలిగిస్తారు. అలాగే అందరం కూడా వెలిగించుకున్న తర్వాత రక్షకుడు ఉదయించినాడట మన కొరకు అనే పాట పాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. సకల దీవెనాశీర్వాదాలకు కారకుడా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ లోకానికి మీరు వచ్చినటువంటి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఎన్ని విధాలుగా ప్రభువా మీరు మమ్మలను ఆశీర్వదించడానికి ఇష్టపడ్డారు. అన్ని విధాలుగా ప్రభువా మమ్మలను మీరు ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ సమయంలో తండ్రి, ఆయన భక్తుడైన యోహాను మిమ్మల్ని పరిచయం చేస్తున్న విధంగా నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనుష్యుని వెలిగించున్నదని నీ వాక్యము సెలవిస్తుంది. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, ఇవే లోకానికి వెలుగు అయి ఉన్నావని ప్రభువా. తండ్రి, మేమందరము కూడా ఆ వెలుగులో నడవాలని మా హృదయాలను వెలిగించుకుని తండ్రి అనేక మందికి వెలుగునిస్తుందో అలాగే మా హృదయాలను మేము వెలిగించుకుని ప్రభువా నీ వెలుగును అనేక మందికి పంచడానికి సహాయం చేయండి. ఈ క్యాండిల్ ఎలాగైతే కరిగిపోతూ ప్రభువా వెలుగును పంచుతుందో అలాగే ఇటువంటి త్యాగపూరితమైనటువంటి క్రైస్తవ జీవితాలను మా జీవితాలకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. దాసులు ప్రభువా ఇక క్యాండిల్ వెలిగిస్తూ ఉంటుండగా ప్రభువా మీరే దీవించండి, ఆశీర్వదించండి. మమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రకాష్ యూత్ యొక్క ఆధ్వర్యంలో జరిగిస్తున్న క్యాండిల్ సర్వీస్ ద్వారా మరింత ప్రభువా మమ్మలను మీలో ప్రకాశింపచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూడా లైట్ వెలిగించుకోండి, మీ దగ్గర ఉన్నటువంటి క్యాండిల్స్ వెలిగించుకోండి. బిడ్డలు ముందు మీ దగ్గర తీసుకొస్తూ ఉన్నారు. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట రక్షకుండు దయించినాడు రక్షకుండు దయించినాడు రారెకొల్లా పోయాలారా రక్ష
పశువుల తొట్టిలోన మాసిలు వస్త్రముల చుట్టి పశువుల తొట్టిలోన మాసిలు వస్త్రముల చుట్టి శిశువును కనుగొందురాని శీఘ్రముగా దూతలిపే రక్షకుండు దక్కించినాడట. మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. రాజుల రాజుకు, ప్రభువుల ప్రభువుకు, హలో క్రీస్తు మహారాజుకి అనుచుకొల్లాలొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు అనుచుకొల్లాలొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు అనుమతించి కడకు క్రీస్తుని అందరికీ తెలిపినారు. రక్షకుండు దక్కించినాడట. మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. రక్షకుండు దయించినాడు. రారెగొల్లాము రారా. రక్షకుండు దయించినాడు. రారెగొల్లాము యాలారా. తక్షణమున పోయి మనని వీక్షణ ఫలమొందుదాము. రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. రాజుల రాజుకు, ప్రభువుల ప్రభువుకు, బలో క్రీస్తు మహారాజుకి. ఈ సమయంలో కేక్ కట్ చేసి కేఎంజీ విజయ్ గారికి ఇస్తారు. త్వరగా సుధీర్, రవి, రజనీ, వినోద్, సాల్మన్, ఉన్న వాళ్ళు రండి. అశోక్, ఇక్కడ ఉన్న వాళ్ళు రండి త్వరగా. ఫస్ట్ వినోద్, రవి, రజనీ ఫాస్ట్. జాన్సన్, అర్జున్, విక్టర్ ఫాస్ట్. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రకాష్ యూత్ అంతటినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. వారు నీ కొరకు ప్రకాశించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రకాశించే నక్షత్రాలుగా ఈ ప్రాంతంలో వారిని వెలిగించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామంలో ఈ క్రిస్మస్ కేక్ కట్ చేస్తుండగా అనేక మందికి ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా ఈ రాత్రి నీ వర్తమానం ద్వారా అనేక మంది హృదయాలలో నీవు ప్రకాశించుమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి,
ఆమేన్. మీరందరూ కూర్చోవాలి. యెహోవా మా కాపరి, మాకులేమి కలుగదు. మా తోడు నీవుండగా మేము ఎవరికి భయపడము. యెహోవా మా కాపరి, మాకులేమి కలుగదు. మా తోడు నీవుండగా మేము ఎవరికి భయపడము. యెహోవా మా కాపరి. ప్రత్యేకమైన సమయంలోనికి మనం వచ్చాం. ఇంచుమించు 2 నెలల నుంచి ఎదురు చూడటం జరిగింది. అసలు అంతర్జాతీయ వర్తమానికులు మన ఊరు వస్తారా, అసలు మనకు డేట్ ఇస్తారా, ఎన్నో ఆలోచనలు. అయినా అసలు చూద్దాం దొరుకుతారో లేదో అని ట్రై చేసినప్పుడు తమ్ముడు మొక్క సురేష్ని అడిగినప్పుడు ఆ తమ్ముడుకున్న పరిచయం ద్వారా దేవుడు మూతురాజు గారిని మేము కాంటాక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చాలామందికి ఆయన తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. 19 సంవత్సరాల యవ్వన ప్రయాణంలోనే రక్షింపబడి ఇంచుమించు గత 18 సంవత్సరాలుగా ఆయన దేవుని సేవలో ఘనంగా వాడబడుతూ ఉన్నారు. విదేశాలలో యవనస్తుల మధ్య ఇప్పటికీ ఆయన ద్వారా ఇంచుమించు 6 లక్షల మంది యవనస్తులు దేవుని అంగీకరించడం జరిగింది. అట్టి గొప్ప సేవకుని దేవుడు మన మధ్యకు నడిపించడం ఎంతైనా మనం ధన్యులమని భావిస్తూ ఉన్నాను నేను. ఆయన్ని యాక్చువల్లీ నిన్న హైదరాబాద్లో మాట్లాడారు, ఈరోజు కూడా ఉండిపోవాలని బలవంతం చేశారంట. దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. ఎలా అయినా సరే రావాలని, యాక్చువల్లీ ఫస్ట్ ఫ్లైట్కి రావాలి. వాళ్ళు బలవంతం చేయడం వల్ల ఆ పరిస్థితిలో మళ్ళీ సెకండ్ ఫ్లైట్కి వాళ్ళు టికెట్ తీసి ఇచ్చారు. దేవుని దయ వల్ల మన ప్రార్థన ఆలకించి దేవుడు మన ప్రాంతానికి ఆ దైవదాసుని రప్పించడం జరిగింది. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఎవరు తిరగొద్దు. దేవుని వాక్యము వినిపిస్తూ ఉండగా మీ హృదయాలు ఇక్కడ ఉంచి ఆ యొక్క వాక్యాన్ని అంగీకరిస్తారని నమ్ముచున్నాను. ఇప్పుడు వాక్యానికి ముందు వాక్యంలో దేవుడు దైవ వర్తమానికుల్ని ఎత్తుపట్టుకునే విధంగా ఉండ్రు జ్యోతి గారు వచ్చి ఒకసారి ప్రార్థన చేసిన అనంతరం రెవరెండ్ బిహెచ్వి మూర్తిరాజు గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామనకు ఘనమైన నామనకు నాయన, నీ బంగారు పాదాలకు నాయన లెక్కలేని స్తోత్రాలు స్తుతి వందనం చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా, అనేక దినముల నుండి నాయన నీ సన్నిధిలో ప్రార్థించిన రీతిగా ఈ యొక్క సంతోషకరమైన దినాన్ని నీ బిడ్డలమైన మమ్మల్ని ప్రత్యేకపరిచి నాయన వాతావరణంను ఎంతగానో అనుకూలపరిచి అనేక మందిగా కూడి నాయన ఈ యొక్క ప్రకాష్ యూత్ వారి ఆధ్వర్యంలో ప్రభా ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనను ప్రభా నాయన మీరు ఏర్పాటు చేసి నిర్ణయించిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనలు ప్రభా. నాయన ఎందు నిమిత్తమై ప్రభా ఏర్చపరచబడినదో నాయన నీ యొక్క జన్మదినాన్ని ఉద్దేశించి ప్రభా ఇంతవరకు ప్రభా నాయన
నా యొక్క ప్రాంతీయ నాయన ఆత్మీయ సేవకులను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. వించి నీ యొక్క ఆత్మ ద్వారా నిండు కుండలుగా నింపబట్టాని కృప చూపిస్తారని, ఈ యొక్క సమయం నుండి ఆఖరి గడి వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించుకుంటారని, ఈ యొక్క సమయం అంతటిని నీ యొక్క కృపాహస్తాలకు నీ బిడ్డలను నీ యొక్క సేవకులను మీ యొక్క బలిష్టమైన హస్తాలకు అప్పగించుకొంచు. మా త్వరలో రాని యేసు క్రీస్తు ప్రభు వారి పుణ్యపాదములు పట్టుకుని మీకిలి వినముగా వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. నేను స్తుతిస్తున్నాను. ప్రేమతో నన్ను యూత్ క్రిస్మస్కి ఆహ్వానించినటువంటి యవన బిడ్డలు ప్రకాష్ యూత్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి కార్యక్రమం నడిపిస్తున్న యవనస్తులు ఐ థింక్ రాజేంద్ర, అలాగే నన్ను రిసీవ్ చేసుకున్న సురేష్, చక్కటి ఆతిథ్యం ఇచ్చిన జార్జ్ సోన్ రాజ్ గారి కుటుంబం, వేదిక మీద ఉన్న గౌరవనీయులు పెద్దలు, సీనియర్ పాస్టర్ గారు గౌరవనీయులు విజయమయ్య గారికి, జోసఫ్ బీరా గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, ఇచ్చేసిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. వెనకాల చాలామంది యవనస్తులు కనబడుతున్నారు. కాసేపు క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకుందాం. మీకు వీలును బట్టి మీ స్థలాల్లో మీరు కూర్చోగలిగితే, ఇంత ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేస్తారు కాబట్టి ఆ ఖర్చు అవతల మీరు ఉండకుండా ఖర్చుల్లో లోన కూర్చోగలిగితే అది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాసేపు అలాగ దేవుని వాక్యం వినాలనిపించే యవన బిడ్డలు చాలా ఆసక్తితో ఈ రాత్రి కొన్ని నిమిషాలు మీరు ఆలోచించగలిగితే నిజమైన క్రిస్మస్ వాతావరణాన్ని మన ఊర్లోనే కాకుండా మన హృదయాల్లో కూడా క్రియేట్ చేసుకోవడానికి ప్రభు మనకి గొప్ప అవకాశం ఇస్తారు. ఎవరైనా ఇలా వెళ్తున్నప్పుడు ఎవరైనా ఆగాల్సిందే, ఎందుకంటే లైటింగ్, సౌండ్ సిస్టమ్, డెకరేషన్, అరేంజ్మెంట్స్ అలా ఉన్నాయి. అలాగే మన జీవితాన్ని చూసినప్పుడు కూడా ప్రజలు ఆగాలి ఒకసారి. అంత ఆకర్షణగా మన జీవితం ఉండాలంటే ఏ దేవుని యొక్క జన్మదిన వేడుకలు మన ఊర్లో చేసుకుంటున్నామో అదే జన్మదిన వేడుకలు మన హృదయాల్లో జరగగలిగితే ప్రజలు ఆగి ఆకర్షింపబడతారు. వారిని ప్రభు దగ్గరికి మనం నడిపించడానికి అవకాశం ఉంటుంది. యేసు ప్రభు వారు జననం సర్వ మానవాళికి గొప్ప పర్వదినం. ఆయన పుట్టి 2015 సంవత్సరాలు అయింది. రాను రాను పుట్టినరోజుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి. మన ఇంట్లో ఎవరైనా పుడితే ఫస్ట్ పుట్టినరోజు చాలా సంబరంగా చేస్తాం. రెండో పుట్టినరోజు కూడా కొద్దిగా ఫ్యామిలీ మెంబర్స్కి పరిచయం చేస్తాం. మూడో పుట్టినరోజు చాక్లెట్లతో సరిపెట్టేస్తాం. ఇక 4-5 పుట్టినరోజులు ఇంక ఉండవు. వాళ్ళకి డ్రెస్సులు కొన్నాకే చాలా కష్టపడిన పరిస్థితి ఏర్పడుతుంది. ఫస్ట్ క్రిస్మస్ అంత హడావిడి రాను రాను ఉండదు. అంటే మన పుట్టినరోజులు సంవత్సరం తరిగిపోతూ ఉంటాయి, తగ్గిపోతూ ఉంటాయి. ఏమిటో యేసయ్య పుట్టినరోజులు సంవత్సరం పెరిగిపోతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. అందరు ఇక్కడ ఉన్నారనుకుంటున్నాను. ఉన్న వాళ్ళంతా 2 చేతులు పైకెత్తండి, ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్. అప్పుడప్పుడు అలా చప్పలు కొట్టిస్తుంటాను. పండగ అంటే అలా చప్పలు కొట్టాలన్నమాట. అప్పుడు ఎవరైనా పొరపాటున పడుకుంటే వారు లేవడానికి అవకాశం ఉంటుంది. సో ఇంత ఖర్చు మీరు పడుకుంటారని కాదు. ఒక ఆవిడ గుళ్ళో నిద్రపోతుంటే పాస్టర్ గారు ఎందుకమ్మా అలా నిద్రపోతామంటే, ఏంటోనండి గుళ్ళోనే నాకు నిద్ర పడుతుంది అందంట. విశ్వాసులకు కూడా వాక్యాలు ఉంటాయి దాని ప్రతిదానికి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని బైబిల్లో ఉంది కదండి. ఇంటి దగ్గర నిద్రటట్లేదు, ఇక్కడే నిద్రాడుతుంది అన్న. సో కొంతమందికి ఏంటో వాక్యం చెప్తుంటే చక్కగా నిద్రాడుతుంది, పాటలు పాడుతుంటే చక్కగా నిద్రాడుతుంది. ఇంటి దగ్గర మాత్రం కొరిందేళ్ళ చూస్తూ ఉంటారు. అందరూ పడుకుంటే వీళ్ళు మాత్రం గుడ్లు అప్పగించుకుని వీళ్ళకి నిద్రట్టదు. నిద్రపోవడానికి రకరకాల ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. ఈరోజు మీరు మెలకువగా ఉండి దేవుని వాక్యాన్ని వినాలని, ఒకవేళ రోడ్డు మీద ఉన్నా సరే తిరగకుండా మీరున్న స్థలంలో అలా నిలబడైనా కాసేపు ఏకాగ్రతతో ఈ క్రిస్మస్ యొక్క వృత్తాంతాన్ని మీరు తెలుసుకోగలిగితే అది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అమెరికాలో ఒక పుట్టినరోజు జరుగుతుందంట. పేరొందిన కుటుంబంలో ఒక పుట్టినరోజు జరుగుతుంటే చాలామందిని పిలిచారు. అమెరికాలో స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ వచ్చిన వెంటనే కొద్దిగా వేడి పుట్టించడానికి పానీయాలు తాగుతూ ఉంటారు. సరే, చాలామంది వస్తున్నప్పుడు ఆ లోనికి వెళ్తున్నప్పుడు ఆ సిస్టమ్ ఏంటంటే షూట్ రూమ్ అని ఒకటి ఉంటుంది. ప్రతి వారు పైన జర్కిన్ తీసి ఆ షూట్ రూమ్లో వేసేసి మళ్ళీ వెళ్తున్నప్పుడు ఆ జర్కిన్ తీసుకుని బయటకు వెళ్తారు. సో ఆ విధంగా చాలామంది వస్తున్నారు. అయితే ఆ పుట్టినరోజు బాబు ఏడుస్తున్నాడని పడుకోబెట్టడానికి ఆ షూట్ రూమ్లో తన తల్లి పడుకోబెట్టింది. అందరూ కూడా జర్కిన్ తీసి అలా వేసేసి తర్వాత తీసుకుందామని వెళ్ళిపోయి పార్టీలో ఎంజాయ్ చేస్తున్నారు. మంచి టైం వచ్చింది. సరే కేక్ కట్ చేద్దాం,
పుట్టినరోజు బాబేడని ఆ చైర్మన్ అడిగినప్పుడు తల్లికి గుర్తొచ్చారే పడుకోబెట్టాను కదా అని షూట్ రూమ్లోకి వెళ్తే షూట్ రూమ్లో కుమారుడి మీద చాలా షూట్లు వేసి ఉన్నాయి. ఆ కింద ఉండిపోయాడు, ఊపిరి సలపక చచ్చిపోయాడు. చచ్చిపోయి చాలాసేపు అయింది, కానీ లోన ఫంక్షన్ జరుగుతుంది. పుట్టినరోజు బాబు లేకుండానే పుట్టినరోజు ఫంక్షన్ జరిగిపోతూ ఉంది. ఈ రోజుల్లో మన జీవితాల్లో కూడా పుట్టినరోజు స్టార్ ఆఫ్ ద షో మన హార్ట్లో లేకుండానే ఆ పండగలు జరిగిపోతూ ఉన్నాయి. స్టార్ ఆఫ్ ద షో హార్ట్లో లేకపోతే అది పండగ పై పండగగానే మిగులుతుంది. నీ అంతరంగంలో నిజమైన ఆనందాన్ని నీవు అనుభవించలేవు. ఆనందాన్ని కోల్పోయిన మానవుడు తిరిగి ఆనందం ఇవ్వాలని దేవుడు ప్రయాసపడిన విధానం మనకు తెలుసు. ఆదిమ కాలంలో దేవుడు మానవుణ్ణి సృష్టించిన తర్వాత దేవుడు సహవాసం చేస్తూ ఉన్నారు. పిల్లలు నిశ్శబ్దంగా ఉండాలి. దేవుడు సహవాసం చేస్తూ ఉన్నాడు. వీరిరువురి మధ్య గ్యాప్ అనేది లేదు. దేవుడు ఆనందిస్తూ ఉన్నారు. దేవుడు గీచిన గీత మానవుడు దాటినందున, అది తినడం పండే కావచ్చు, ఏదన్నా కావచ్చు, దేవుడు చేయవద్దు అన్న కార్యం చేసిన వలన దేవుని యొక్క సహవాసాన్ని మానవుడు కోల్పోయాడు. బ్రతికే ఉన్నాడు, కానీ దేవుని సహవాసం లేదు. దేవునితో అంటు కట్టబడిన ఈ మానవుడు విడిపోయాడు. ఇప్పుడు మానవుడు కష్టపడుతున్నాడు, చెమటూరుస్తున్నాడు, భూమిని దున్నుతున్నాడు, విత్తనాలేస్తున్నాడు, పంట రావడం లేదు. ఇంతకుముందు దేవునితో ఉన్నప్పుడు కష్టపడాల్సిన పని లేకపోయింది. సమృద్ధి ఆహారాన్ని కలిగి ఉన్నాడు, శ్రేష్టమైన సహవాసాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు వద్దు అన్న పని చేసిన కారణాన, మానవుడు దేవుణ్ణి వ్యతిరేకించిన కారణాన వ్యతిరేకమైపోయాడు, సహవాసాన్ని కోల్పోయాడు. దేవునికి మానవునికి గ్యాప్, దూరం ఏర్పడింది. గ్యాప్ను ఫిల్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి, కుదరలేదు. ఇప్పుడు మానవుడు కష్టపడుతున్నాడు. కానీ చాలామంది అంటారు, అయ్యా మేము కష్టపడుతున్నాం, మా కష్టార్జితము నిలబడడం లేదు. ఆయా దేశాలు వెళ్ళి సంపాదిస్తున్నాం, వచ్చేసరికి శుభ్రంగా తాగి పెడుతున్నారు ఇక్కడ. అయ్యా మా కష్టార్జితాలు నిలబడడం లేదు. 128లో నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. దేవుని సహవాసం లేకుండా నీ కష్టార్జితం ఎంత కష్టపడినా అది నిలబడదు. దేవుని సహవాసముతో నువ్వు ఎంత కష్టపడినా ఆ కష్టార్జితము నిలబడుతుందని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు నీకు కావలసింది దేవునితో సహవాసం. ఈరోజు నీకు కావలసింది దేవునితో సహవాసం. దేవునితో సహవాసాన్ని కోల్పోయిన మానవుడు, తర్వాత దేవుడు తన స్థానానికి వెళ్ళిపోయాడు, మానవుడు ఉండిపోయాడు. మానవుడికి పరిమితి ఉంది, దేవునికి పరిమితి లేదు. అనంతుడైన దేవుడు, పరిమితి గల మానవుడు. అనంతుడైన దేవుడు, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, ఆయన సర్వాంతర్యామి. అనంతుడైన దేవుడు, పరిమితి గల మానవుడు. ఇప్పుడు ఈ పరిమితి గల మానవుడు అనంతుడైన దేవుణ్ణి చేరడానికి ప్రయత్నిస్తున్నాడు. పరిమితి గల మానవుడు అనంతుడైన దేవుణ్ణి చేరడానికి ప్రయత్నిస్తున్నాడు. మానవుడు చంద్రమండలం మీద కాలు పెడితే ప్రపంచం సెల్యూట్ కొట్టింది. మానవుడు చంద్రమండలం మీద అడుగు పెట్టగలిగాడు, కానీ పరిమితి గల మానవుడు సహవాసం కోల్పోయిన అనంతుడైన దేవుణ్ణి చేరలేకపోయాడు. చాలామంది యజ్ఞాలు ప్రారంభించారు, వ్రతాలు ప్రారంభించారు, దీక్షలు ప్రారంభించారు, కనబడిన వాటికల్లా నమస్కారం చేయడం ప్రారంభించారు. ఏమయ్యా అలా చేస్తున్నామంటే, ఏమో ఆ రూపంలో ఒకవేళ దేవుడు ఉన్నాడేమో అని భ్రమపడి అలా చేస్తారు. ఎదుట పడిన ప్రతి సృష్టికి నమస్కారం చేయడం ప్రారంభించారు. అందులో మన భారతదేశం ముందుంది. కనబడిన ప్రతి దానికి నమస్కారం చేయడం ప్రారంభించారు. వారు తప్పేం కాదు, వారికి ఆ పూర్వీకులు నేర్పించాడు. ఒకడు సాయంకాలము ఎవరికి తెలియకుండా ఊళ్ళోకి వెళ్ళి మార్కెట్ చేసొద్దామని బయలుదేరాడట. సంఖలో బ్యాగ్ పెట్టుకుని బయలుదేరాడు. ఎందుకన్నా మధ్యాహ్నం చుట్టూ చూశాడు, ఎవడలేడు. పైకి చూస్తే చందమామ కూడా వస్తుంది. వీడికి డౌట్ వచ్చింది, మార్కెట్కి ఎవరికి తెలియకుండా వెళ్దామంటే నాకు కూడా చందమామ వచ్చేస్తుంది ఏంటి అని ఆగిపోయాడు. చందమామ ఆగిపోయింది. స్లోగా వెళ్తున్నాడు, అది స్లోగా వస్తుంది. వీడు స్పీడ్గా నడుస్తున్నాడు, అది స్పీడ్గా వస్తుంది. అయ్యి బాబు ఇదేదో తేడాలా ఉందని సెంటర్లో ఆగిపోయి పైకి చూస్తున్నాడు.
ఆడు చూశాడని వాళ్ళ ఊళ్ళో ఒక యూత్ వచ్చి ఆడు పైకి చూస్తున్నాడు. ఆడు చూశాడని వాళ్ళ పెద్దనాన్న అలా వెళ్తూ ఆడు చూస్తున్నాడు. ఆ ఊళ్ళో అందరూ కూడా అలా వచ్చి ఏంటి పైకి అందరూ పైకి చూస్తున్నారు. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పోలీసు వాళ్ళు వచ్చారు. ఫస్ట్ వాడిని అడిగారు, ఎరా పైకి చూస్తున్నాడు? నాకు తెలియదు సార్, ఆడు చూస్తున్నాడు, నేను చూస్తున్నాను అన్నాడు. ఆ ఎదురున్నాడు, నువ్వెందుకు చూస్తున్నావు? నాకు తెలియదు సార్, మా పెద్దనాన్ని చూస్తున్నాను, నేను చూస్తున్నాను. ఒరే పెద్దనాన్న నువ్వెందుకు నాకు తెలియదు సార్, మా ఊళ్ళో యూత్ ఆడు చూస్తున్నాడు, నేను చూస్తున్నాను. అందరిని అడుగుతున్నారు కానీ ఎవరికి ఎందుకు పైకి చూస్తున్నారో తెలియదు. నా ముందోడు చూస్తున్నాడు కాబట్టి నేను చూస్తున్నాను. ఆఖరికి సంఖలో బ్యాగ్ కట్టుకుని పొట్టుని అడిగాడు పోలీసుడు, ఎరా బాబు అందరూ నీ కేసు చూస్తున్నారు, ఎర్రెరుగా నువ్వేం చేసావంటే, సార్ 6 గంటల నుంచి చూస్తున్నాను సార్, నాకు కూడా వస్తుంది సార్ ఆ చందమామ, అది వెళ్ళిన తర్వాత వెళ్దామని ఆగిపోయి పైకి చూస్తున్నాను సార్ అన్నాడు. పోలీసుడు ఒక టెప్ప మీద ఒక్కడు వీకాడు. మా తాత చేశాడని మా నాన్న చేశాడు, మా నాన్న చేశాడని నేను చేస్తున్నాను నా కుర్రోడు చేస్తున్నాడు. ఎందుకు కొట్టావురా తెలీదు, ఎందుకు వెళ్ళావురా తెలీదు, ఎందుకు మార్చావురా తెలీదు, ఏం చేస్తున్నావురా తెలీదు, ఎందుకు వల్లిస్తున్నావురా తెలీదు. ఈనాడు క్రైస్తవులు ప్రార్థన చేసినా, హైందవులు పూజ చేసినా, ముస్లిమ్స్ మసాజ్ చేసినా, ఆ కార్యక్రమాలు జరిగించినా సరే దేనికి? ఆ నమాజులు దేనికి అంటే కేవలము అనంతుడైన దేవుణ్ణి పరిమితి గల మానవుడు చేరడం మాత్రమే. అనంతుడైన దేవుణ్ణి పరిమితి గల మానవుడు చేరడానికి ప్రయత్నాలు. ఒకడు దేవుణ్ణి చూడాలని ఊళ్ళో కుదరదు, అందరూ డిస్టర్బెన్స్ చేస్తున్నారని చొంబట్టుకుని మరసం పట్టుకుని అడవికి వెళ్ళిపోయాడట. కళ్ళు మూసుకుని దీక్ష చేస్తున్నాడంట, ఆకలేత ఆకులు తింటున్నాడంట. అయినా సరే దేవుడు కనబడలేదట. ఇంక చచ్చిపోయేలా ఉన్నాడు, మీసాలు గడ్డాలు పెరిగిపోయాడికి. ఇంకా అలాగ మళ్ళిస్తుంటే దేవుడు కనబడ్డాడట. అమ్మయ్య ఏరా బాబు నీ బాధ ఏంటి? బాబు నువ్వు నీకోసం చూస్తున్నాను. దేవుడా నువ్వు ఎలా ఉంటావు చెప్పు, ఊరోళ్ళు చెప్పలేదు అన్నాడట. నేనేమి కాదు, నేను సూర్యుని వంటి వాడను, కోటి సూర్యులు తేజోవంతమైన ప్రకాశము కలగ నేను సూర్యుని వంటి వాడిని అంటే పరిగెత్తుకుని ఊళ్ళోకి వచ్చేసి, ఒరే దేవుడు కనబడ్డాడరా, ఎవడో కాదురా సూర్యుడే దేవుడు అన్నాడట. అప్పటి నుంచి మనవాళ్ళు అందరూ కూడా తెల్లారులేసి దేనికి నమస్కారం చేయడం ప్రారంభించారు. ఒరే నేను గాలి వంటి వాడను, సర్వాంతర్యామిని అంటే గాలి దేవుడు అన్నట్టు ఇటు వచ్చి, నేను వాన వంటి వాడను, కొద్దిగా ట్రాన్స్లేషన్ తేడా చేసాడు వీడు. మొత్తానికి బ్యాచ్ని చెడగొట్టేశాడు. అందరూ పైకి చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నామంటే మా నాన్న చూశాడని చూస్తున్నాను, మా తాత చూశాడని చూస్తున్నాను. ఎందుకు చూస్తున్నాడు ఎవరికి తెలియదు. అనంతుడైన దేవుడు, పరిమితి గల మానవుడు, చంద్రమండలంలోకి వెళ్ళగలవు, గ్రహాల్లోనికి వెళ్ళగలవు, ఫ్లైట్లు సృష్టించగలవు, రైలు పట్టాలు కనిపెట్టగలవు, ఫోన్ కనిపెట్టగలవు, కానీ దేవుణ్ణి చేరలేవు. ఈనాడు నీవు అనుభవిస్తున్న ప్రతి టెక్నాలజీ కూడా మానవుడు కలిగి చేసిందే. ప్రతి టెక్నాలజీ నువ్వు అనుభవిస్తున్నావు, కానీ క్రియేటర్ని చేరలేకపోయావు. చాలా విషయాలు క్రియేట్ చేయగలిగావు కానీ క్రియేటర్ని చేరలేకపోయావు. ఈ క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? పరిమితి గల మానవుణ్ణి అనంతుడైన దేవుడు కనికరించి ప్రేమించి, మానవుడు దేవుణ్ణి చేరలేకపోతున్నాడు కనుక దేవుడే మానవ రీతిగా అనంతుడైన మానవుడు, అనంతుడైన దేవుడు పరిమితి గల మానవుడి దగ్గరికి రావడమే నిజమైన క్రిస్మస్. మానవుడు దేవుని దగ్గరికి ఎలాగో వెళ్ళలేడు. ఆ దేవుడే భూమి నుండి దివికి దిగి వచ్చాడు. 2015 సంవత్సరాలు అయింది వచ్చి. అదే క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్, ఎ మెర్రీ క్రిస్మస్. బైబుల్ మరొకసారి చెప్పండి. రెండవది ఆలోచనకర్త. అందరూ చెప్పండి, మళ్ళీ చెప్పండి. మూడవది బలవంతుడైన దేవుడు. చెప్పండి అందరూ. మూడు విషయాలు ఈ రాత్రి చాలా క్లుప్తంగా నేను చెప్తాను. ఒకటి, మళ్ళీ చెప్పాలి. 2, 3. ఆడలు ఎవరు మాట్లాడండి, మగవాళ్ళు చెప్పండి. 1. అదనమాట మ్యాటర్. ఆడవాళ్ళు చెప్పేస్తే మనం మాత్రం కదిపేస్తాం. కొద్దిగా గట్టిగా చెప్తాం, పర్లేదు. 1, నేను ఉన్నాను కదా, ధైర్యంగా చెప్పండి. ఆశ్చర్యకరుడు చూసి కాపు కొట్టేస్తాం కదా మనం. 1, 2 ఆలోచనకర్త, 3 బలవంతుడైన దేవుడు. ఈ ఊళ్ళో లేడీసే పవర్ ఎక్కువలా ఉంది. అసలు పురుషులు ఎంత అమాయకంగా ఉన్నారు ఇక్కడ. సరే మీరే చెప్పండి. 1 అది పవర్ అంటే మహిళా శక్తి ఇలా ఉండాలి. 2, 3 అవి దేవునికి ఇవ్వబడిన టైటిల్స్, బిరుదులు. పుట్టలేదు ఇంకా. 700 సంవత్సరాలకు పూర్వమే పుడతాడనగా
ఆయనను గూర్చి ప్రవచించబడ్డాయి. క్రీస్తుకు పూర్వమే అవి ప్రవచించబడ్డాయి. ఆయనకి పెట్టబడిన పేర్లను గూర్చి మనం ధ్యానిస్తున్నాం. భగవంతుడు దివి నుండి భూమికి రావడమే నిజమైన క్రిస్మస్. ఇది ఒక ఆశ్చర్యము. ఆకాశం ఆయన సింహాసనము, భూమి అలాంటి పెద్ద దేవుడు కన్యమర్య గర్భంలోనికి వచ్చాడు. ఆశ్చర్యం కాదా? అనంతుడైన దేవుడు పరిమితి గల మానవుడి దగ్గరకు వచ్చాడు. ఆశ్చర్యం కాదా? ఆయన నరావతారిగా జన్మించాడు. ఆశ్చర్యం కాదా? ఈ మానవుడు దేవుడి దగ్గర చేరడానికి జ్ఞాన మార్గము, ధర్మ మార్గం, చాలా ధర్మ మార్గాలు, జ్ఞాన మార్గాలు, రకరకాల మార్గాలు ప్రవేశపెట్టారు. ఏది క్లిక్ అవ్వాలా? మన పూర్వీకులు రకరకాల విన్యాసాలు ప్రసంగించారు, అవి క్లిక్ అవ్వాలా? లేనిపోనివన్నీ మనకు తెచ్చిపెట్టారు బుర్ర తినడానికి, అవి అవ్వలా? దివి నుండి భూమికి దిగి వచ్చిన రోజు ఈ క్రిస్మస్ సంబరం ఈ ఊరికే కాదు, ప్రపంచానికే సంబరం. ప్రపంచానికే కాదు, ప్రతి వ్యక్తిగత జీవితానికి ఇది సంబరంగా మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దివి నుండి దేవుడు భూమికి దిగి వచ్చాడు. అనంతుడైన దేవుడు కిందకు వచ్చాడు. పరలోకం నుండి దేవుడు భూలోకానికి వచ్చాడు. మానవుణ్ణి ప్రేమించి దేవుడు నరావతారికి లోకానికి వచ్చాడు. లూకాసు వార్త వ్రాసింది ఒక డాక్టర్ గారు రాశారు. డాక్టర్ గారు ఈ గర్భం ఈవిడ ఎలా దాల్చిందో చాలా రీసెర్చ్ చేసి రాశాడు. నేను అనుకుంటున్నాను మరియమ్మ గారి రక్తం, యేసేపు గారి రక్తం, యేసుప్రభు రక్తం తీసుకుని ల్యాబ్కి వెళ్ళి ఉంటాడు డాక్టర్ కదా. ఎంత టెస్ట్ చేసినా సరే వీళ్ళకి తల్లిదండ్రులుగా కానీ, కొడుకు తండ్రిగా కానీ, కొడుకు తల్లిగా కానీ ఎక్కడా కూడా ఇవి రిపోర్ట్స్ రావడం లేదు. అప్పుడు ఆలోచించి ఆత్మలో పరవశుడై రాశాడు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము దాల్చిందని. అది ఆశ్చర్యం. కన్య మరియ గర్భాన్న జన్మించడం ఆశ్చర్యం. ఆకాశమే ఆయన సింహాసనంగా చేసుకున్న దేవుడు భూలోకానికి రావడం ఒక ఆశ్చర్యం. ఆయన పుట్టుక ఒక ఆశ్చర్యం. ఆయన ఎదుగుదల ఒక ఆశ్చర్యం. ఆయన మరణం ఒక ఆశ్చర్యం. ఆయన పునరుత్థానం ఒక ఆశ్చర్యం. అందుకే ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు. ఆయన జన్మించడమే ఆశ్చర్యం. ఈరోజుకి కూడా కొంతమంది బుర్రగొక్కుంటున్నారు ఎలా జన్మించాడని. ఆత్మలో పరవశులై ఆలోచించిన వారికి ఇది చక్కగా అర్థమవుతుంది. దేవుడంటే ఎవరు? నీ జ్ఞానానికి అందనివాడు. నీకు నీ ఆలోచనకి పరిమితి ఉంది, ఆయన కార్యాలకు అపరిమితుడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆయన జననం, ఆయన పుట్టినప్పుడు స్థలమే లేదు, అంత పెద్ద దేవుడు చిన్న గర్భంలోకి వచ్చాడు. ఆశ్చర్యం. పశువుల దొట్లో పుట్టలే, పడుకోబెట్టారు. ఎక్కడ పుట్టాడు ఎవరికి తెలియదు. ఆయన తగ్గించుకున్నాడు. ఆయన పుట్టుకే ఒక తగ్గింపు. రాజగృహాల్లో జన్మించగలడు. రాజగృహంలో జన్మిస్తే ఈరోజు మనకి దూరం అయిపోయి ఉండేవాడు ఆ దేవుడు. భారతీయులు ఇంకా దూరం చేసేసిన మనల్ని. ఆయన ఏదో ఆ తగ్గించుకుని పుట్టాడు కాబట్టే తగ్గింపు కులాలకి మొట్టమొదటి పరిచయం అయ్యాడు. ఆయన హెచ్చించుకుని పుట్టుంటే ఆయనకు ముందే తెలుసు మనది ఈస్ట్ గోదావరి కాదు, క్యాస్ట్ గోదావరి అని. వీళ్ళందరూ ఏం చేసింది తెలుసా? మన దేవుడిని హైజాక్ చేసి పడేసిన. ఒకప్పుడు మనల్ని నిమ్న జాతుల దేవుడు, తక్కువ జాతి దేవుడు, ఊరవతల దేవుడు అని తిట్టిన ప్రతి వారు ఈరోజు యేసుప్రభు నమ్ముకుంటున్నారు. అగ్ర కులస్తులు సైతం యేసుప్రభు కావాలని వస్తున్నారు. సినిమా యాక్టర్లు నమ్ముకుంటున్నారు. తమిళనాడులందరికీ దేవుడు రజనీకాంత్. ఇప్పుడు రజనీకాంత్ యేసుప్రభు నమ్ముకున్నాడు. యేసుప్రభు దేవుడు అని చెప్తున్నాడు. మొన్న రామ్ గోపాల్ వర్మ సినీ నిర్మాత, ప్రముఖ యాంకర్, న్యూస్ లీడర్ సాక్షి, ఆమె ఇంటర్వ్యూ చేస్తుంది రామ్ గోపాల్ వర్మ గారిని. కొద్దిగా తిక్కగా మాట్లాడతాడుగా. మీరు ఏ దేవుడిని విశ్వసిస్తారు? దేవుడా? నాకు దేవుడే లేడు అన్నాడు ఫస్ట్. అది కాదు, మీరు సినిమాలు తీస్తూ ఉంటారు కదా, ఒకవేళ దేవుడి కోసం సినిమా తీయాలంటే ఏ దేవుడి కోసం తీస్తారు అని అడిగారు. ఏ దేవుడి కోసం తీస్తాను? దేవుళ్ళందరిలో పెద్ద దేవుడు ఎవరని చూస్తాను. మీ దృష్టిలో పెద్ద దేవుడు ఎవరు? ఇంకెవరు? యేసుప్రభు అన్నాడు. తిక్కగా మాట్లాడేవాడికే పెద్ద దేవుడు యేసుప్రభు అని తెలిస్తే నీకింకా యేసుప్రభు అర్థం కాలేదా? నువ్వింకా యేసుప్రభుని గోడ మీద పెట్టుకున్నావా? నువ్వింకా యేసుప్రభుని మెళ్ళలో సిలువు రూపంలో ఏలాడగడుతున్నావా? మెళ్ళలో సిలువ వేసుకుని ఏలాడగట్టడం కాదు, యేసుని భుజం మీద పెట్టుకుని మోయాలి ఆ యేసుని. ఆ దినం నీ జీవితానికి రావాలి. ఎంఎం కిర్వాణి గారు ఆయన ఇంటర్వ్యూలో అంటున్నాడు,
నా షూటింగ్ ప్రతిరోజు ప్రార్థన చేసుకునే ప్రారంభిస్తాను. నేను చాలా వేదాలు చదివాను, చాలా మత గ్రంథాలు చదివాను. అయితే యేసు ప్రభువులో ఉన్న ఆ ప్రేమ, దయ, ఆ క్షమాపణ ఏ గ్రంథాల్లోనూ లేవు అని ప్రపంచానికి చాటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా టీవీ ఇంటర్వ్యూలో అద్భుతమైన ఇంటర్వ్యూ అది. ఇలాంటి పెద్ద పెద్ద వారికే, జ్ఞానవంతులకే, ప్రఖ్యాత వారికే యేసు ప్రభు దేవుడని గ్రహిస్తూ ఉంటే ఈరోజు నగ్న సినిమాలన్నీ మానేసి సువార్త చేస్తుంది. నార్త్ సైడ్ దేవుని వాక్యం చెప్తుంది, సాక్ష్యాలు ప్రకటిస్తుంది. బీజేపీ వారు చాలా భయపెట్టారు, అయినా సరే భయపట్ల. పౌలు వలె అంటుంది, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలని బయలుదేరింది బైబిల్ పెట్టుకుని. ఒకప్పుడు తెర మీదకి వస్తే నగ్మ అందాల చేత యువతరాన్ని రెచ్చగొట్టేది. ఎందుకంటే నేను సినిమాలు బాగా చూసేవాడిని. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. 10వ తరగతికి సినిమా అంటే ఏంటి తెలియదు నాకు. తెల్లారు ఎగితే గుళ్ళో ఉండేవాడిని. చర్చ్ యాక్టివిటీస్, డ్రామాలు, హడావడి. ఈ క్రిస్మస్ వస్తే అక్టోబర్ నుంచి డ్రామాలు వేసేవాళ్ళం, ప్రాక్టీస్ వస్తుంది ఆడుకోవడానికి. తీరా చూస్తే వేదిక మీద సరిగ్గా వేసేవాళ్ళం కాదు, ఆడుకోవడానికి అంతే. ఒక హడావడి క్రిస్మస్ వాతావరణం. పుట్టుకలో క్రైస్తవులేమో మా కుటుంబంలో చాలా హడావడిగా ఉండదు క్రిస్మస్ వాతావరణం. 10వ తరగతి వరకు రాముడు మంచివాళ్ళు, చాలా బాగుండేవాడిని. ఇంటర్మీడియట్లోకి వచ్చాను, ఫోజ్ ఎక్కువైపోయింది మనకి. మన తయారీ డిఫరెంట్, మన స్టైల్ డిఫరెంట్, మన ఫంక్ డిఫరెంట్, మన మాటలు డిఫరెంట్ అయిపోయాయి, మన లుక్స్ డిఫరెంట్ అయిపోయాయి. అందరూ చూడ చాలా వెరైటీగా చూస్తున్నాను. 10th వరకు బాగున్నావు కదరా, యూస్లెస్ పిల్లలు అని అనేవారు నన్ను. మనం అంతే అనేవాడిని, అంతే. ఎవరికి భయపడేవాడిని కాదు. ఎందుకు ఆటోమేటిక్గా కాలేజీకి వెళ్ళిన తర్వాత కొద్దిగా రెబలిజం వచ్చేసింది నాకు, స్వేచ్ఛా జీవితం వచ్చేసింది. ఒకరోజు ఒక ఎమ్మెల్యే కొడుకు నా ఫ్రెండ్ ఉండేవాడు, సినిమాకి రమ్మన్నాడు. ఒరే మేము సినిమాలు చూడను అన్నాం, క్రైస్తవులు రమ్యాను. చనవరి మీకు లాంటి క్రైస్తవులు చాలామంది చూపిస్తారు అన్నాడు. అయితే సరేరా వస్తానని ఫస్ట్ లైఫ్లో ఒకసారి సినిమాకి వెళ్ళానండి. ఎందుకోనండి ఆ రోజు ఆ సినిమా నాకు నచ్చేసింది. హీరో హీరోయిన్ డ్యాన్స్ ఫైట్లు ఎందుకు నాకు నచ్చేసి అని అడిగాను. ఒరే ఇలాంటి రోజుకి ఎన్ని ఉంటారా అన్నాను. 4 ఉంటారా, నూన్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో అన్నాడు. ఇంకా మీరు చెప్తే నంబర్, మన్నాడు నుంచి 4 సినిమాలు చూసేవాడిని. నూన్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో. సినిమా హాల్ క్యారేజీ పట్టిపోయేవాడిని. అంటే స్టోరీ మిస్ అయిపోద్దని భయంతో సినిమా హాల్లో తినేవాడిని క్యారేజీ. నేను క్యారేజ్ ఓపెన్ చేస్తే పక్కోటి చాలా సీరియస్గా చూసేవాడిని. నాకేసి ఎరా నీకు కావాలనివ్వండి, వెంటనే బుర్ర తిప్పేసుకునేవాడు. సినిమా సైలెంట్గా ఉన్నప్పుడు హల్లెలూయా అనివ్వండి. ఎటకారం, ఉళ్ళంతా ఎటకారం. అప్పుడు మనకి సినిమా హాల్లో కూడా నా దేవుడి పరుగు తీసేసేవాడిని. ఇలా ఉండేది మన లైఫ్. ఆదివారం వస్తే ఆహా వైట్ షర్ట్ వేసుకుని బైబిల్ పెట్టుకుని ఓ ప్రైజ్ లాడ్ అంకుల్, ప్రైజ్ లాడ్ ఆంటీ, ప్రైజ్ లాడ్, ఓవర్ యాక్షన్. బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ యాక్టర్ కూడా అలా చేయడు. సోమవారం నుంచి శనివారం వరకు వీధుల్లో జడ్జినగర్ జనారే. జెంటిల్మెన్ సినిమా 20 సార్లు చూశాను. చుక్కుపుకు రైలే, అదిలేంది టీవీ స్టైలే పాట డ్యాన్స్ నేర్చుకున్నాను. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. వేదిక మీద వేసేవాడిని. ఎలాగా నేను వేదిక ఎక్కగానే 50 మంది విజిల్స్ వేసి చప్పలు కొట్టేవారు. నాకు బ్యాచ్ ఉండేది. డ్యాన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ బిర్యానీ ఇప్పించేవాడిని, లేకపోతే నేను అడ్డి వాసిపోయేది. ప్యాకేజ్ అది, చప్పళ్ళు కొట్టినోడికి బిర్యానీ. ఇప్పుడు మీరు ఫ్రీగా కొడుతున్నారు కానీ అప్పుడు డబ్బులు ఇచ్చి కొట్టించుకునేవాడిని. ఇలా ఉండే నా జీవితం. ఆదివారం వస్తే మళ్ళీ హల్లెలూయా స్తుతి మహిమ పాటలో ఆహాహా అంటే కళ్ళు మూసుకుని ఓవరాక్షన్ చేసాడు. ఆహాహా వీడియో తీస్తే ఇంకా కళ్ళు మూసుకునేవాడిని. లోన క్రీస్తు లేడు. 19 సంవత్సరాలు యేసుప్రభు లేకుండా క్రిస్మస్ చేసుకున్నాను. ఇలాంటి మొండిగట్టం, ఇలాంటి బండగట్టం. మా నాన్నగారు కోనసీమ ప్రాంతానికి చెందినవారు. చాలా సీరియస్గా ఉండేవారు. చాలా మీసాలు, హడావడి, లావు. ఒరే బొండం దిగినట్టు చెక్కేస్తానని వారు నన్ను మాట్లాడితే. ఒకరోజు అలాగే కత్తి తీశారు నన్ను చంపేయడానికి. ఎందుకంటే మా నాన్న పోస్ట్ మ్యాన్ డబ్బులు అట్టుపోయింది. నేను మనీ ఆర్డర్ డబ్బులు అంట. ఇంత కట్ట కనబడింది జోలోని. మా నాన్న అనుకుని అట్టుపోయాను. తీరతో సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు అంటుంది. మళ్ళీ మా నాన్నకి వెళ్ళినప్పుడు తడుగుని వెళ్ళడం అలవాటు. ఇలా తడుగుంటే దొరికేస్తానని వైట్ పేపర్లు కట్టలు ఆనెట్టేహాను. మా నాన్న ప్రార్థన చేసి తడుగుకున్నాడు ఉన్నానుకొని వెళ్ళిపోయి పాపం. మనీ ఆర్డర్ ఫామ్ సంతకం పెట్టించుకుని డబ్బులు తీస్తే అబ్బరకదబ్బరా వైట్ పేపర్లో. మా నాన్నకి ఏం చేయాలి అర్థం కాలేదు. ఇది ఆడి పని అనుకున్నాడు. కత్తి కొనుక్కుని వచ్చాడు. ఒరు వెళ్ళరా అన్నాడు. స్టోరీ అర్థమైపోయింది నాకు. ఎందుకు రమ్మన్నాడు అర్థమైపోయి. రోజు నాకు కోటింగ్ ఉండేదండి. మ్యాక్సిమం రోజు కోటింగ్ ఉండేది నాకు. అందుకే ఇంత హైట్ అయిపోయాను. కిందేసి తొక్కేసేవారు మా నాన్నగారు. పంచింగ్ ఇచ్చేసేవారు, ఇక్కడ గుద్దేసేవారు. వాసిపోయి తెల్లారు. ఇప్పటికి మా ఫ్రెండ్స్ అడిగారు ఏట్రా వాసిపోయిందంటే జిమ్కి వెళ్ళారు అని వండుతుందే. మా నాన్న కొట్టాడంటే నాకు నామోషి కదా. ఒకరోజు చాలా సీరియస్ అయిపోయాడండి. ఇంత డబ్బు అట్టిపోయాను, ఫ్రెండ్స్కి పెట్టేశాను. ఇంకా డబ్బులు ఉండిపోతే ఎవడు పడతాడికి ఇచ్చేసాను. ఇంటికి వెళ్తే చెక్కింగ్ ఉంటుందని. లోనకి రారన్నారు. నాకు అంత అర్థమైపోయింది ఏం జరిగిపోతుందో. మనసులో ఉంటుంది తండ్రి చంపేస్తాడా, చంపడే, కొట్టుదిలేస్తాడు అనుకున్నాను నేను.
ఆ రోజు కత్తిలో ఆనందం నాకు తెలియదు. శుభ్రం కుమ్మేశాడు, కిందేసి తొక్కేస్తున్నాడు, మంచం కింద తొక్కేశాడు, గోడకేసి కొట్టేస్తున్నాడు. ఇంకేమైపోతుంది నాకు తెలుస్తలేదు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నువ్వు ఉండకూడదు అన్నాడు. ఒరే, మీ అమ్మ నిన్ను కండానికి 7 వారాల ఉపవాసం ఉందిరా, 4 కూతురు చాలు అన్నాను, నీకోసం 4 కూతురు కోసం ఆగింది, నీకోసం ఆగిందిరా, ఉపవాసాలు చేసింది, యాగాలు చేసింది, వ్రతాలు చేసింది, అనవసరంగా పుట్టావు యూస్లేజర్ మీద ఉమ్మేసాడు. నాకు స్టోరీ అర్థమైపోయింది, చంపేసేలా ఉన్నాడని. చంపే ముందు కత్తి పైకెత్తాడండి, గట్టిగా నన్ను గుంజి చాలా, ఇంకా ఆ కోపాన్ని నేను వర్ణించలేను, చాలా సీరియస్గా నన్ను ఇలాగ ఇసిరి పడేసాడండి తలుపు మీదకి. దేవుని మహాకృప, తలుపు బోల్ట్ ఊడిపోయింది. ఆ ఫోర్స్కి బోల్ట్ ఊడిపోయిందండి. బోల్ట్ బిగించినోడికి నమస్కారం చెప్పాలి నేను. ఆ బోల్ట్ కానీ ఓడకపోతే నా జీవితం అంతే. ఇంకా మీకు వాక్యం ఉండేది కదా ఈరోజు. అంతే, ఒకే జంప్ బయటికి. మా అమ్మ 4 అక్కలు వచ్చి కాళ్ళు వెళ్ళేట్టేసుకున్నారు, అప్పుడు ఆగాడు. ఇలాంటి మొండి ఘట్టం, ఇలాంటి బండ ఘట్టం. ఎలా మారానో వీలైతే చివరిలో చెప్తాను. ఆయన ఆశ్చర్యకరుడు. ఎలాంటి జీవితాన్నన్నా మార్చగలడు ఆయన. ఎంత ఘోర పాపనైనా మార్చగలడు ఆయన. తాగుబోతండి మా ఆయన, మారడండి, గొండు సైతాన్ అంటారు కొంతమంది. మీరే గొండు సైతాన్లు. మారని ఎవరన్నారు? ప్రతి వాడిని మారుస్తాడు దేవుడు. ఆయన మార్చలేని దేవుడు ఏం కాదు. ఆకాశం నుంచి ఈ లోకానికి వస్తే, దివు నుంచి భూమికి వస్తే, పెద్ద దేవుడు చిన్న గర్భంలోనికి వచ్చేస్తే, మీ ఆయన గారిని, మీ ఆవిడ గారిని మార్చడం ఆయనకి పెద్ద బ్రహ్మలాటం కాదు. మార్చగలడు. నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. యూత్ కొవ్వెక్కువైపోయి కాదు, వాళ్ళు కొవ్వెక్కువైపోయిన సంగతి వేరే సంగతి. మొట్టమొదట వారు ప్రేమలో పడ్డానికి తల్లిదండ్రులని నేటి సర్వే తెలుస్తుంది. ఏంటంటే పాస్టర్ గారు మామె తోసేస్తారంటే, ఇంట్లో సరిగా వారిని ప్రేమించకపోతే, ఇంట్లో తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, అన్న ప్రేమ, చెల్లి ప్రేమ వారికి దొరకకపోతే బయటి ప్రేమలో పడుతున్నారు. ఇంట్లో మనం ఏం తిడతాం పిల్లల్ని? దున్నపోతూ, అడ్డగాడిది, పందిలా తింటున్నాం అని భారతదేశంలో ఉన్న ప్రతి జంతువు పేరుతో తిడతాం. బయటోడు ఏమంటాడు? నీ నడక హంస నడక, నీ ముక్కు టెమటెమటం, ఓహో నీ అని అంటాడు. వాడేమో జుట్టు మొదలుకొని, ముక్కు మొదలుకొని, చెవు మొదలుకొని, కాళ్ళు మొదలుకొని, నడక మొదలుకొని కవిత రూపంలో ఉబ్బించేస్తుంటే మనమేమో అడ్డగాడిద, దున్నపోతూ, కంచరగాడిద, తిని అని అంటుంటే ఇవి బాగున్నాయా? అవే బాగున్నాయి. అందుకని వీళ్ళు బయటికి వెళ్తున్నారు. ఈరోజు ఆశ్చర్యకరుడైన దేవుడు నీ గృహంలో ఆశ్చర్య కార్యాలు చేయాలంటే నీ మైండ్ సెట్ కూడా మార్చుకోవాలి. పరలోకాన్ని నుండి దేవుడు వచ్చేసాడు నీ దగ్గర ఉండడానికి. చాలామంది ఏమంటారు? యూత్ పైకి పండుగలు చేస్తారు, కానీ చాలామంది మా బ్రదర్స్ మారరు. హార్ట్ ఎవరు? విన్యాసాలు చేయాల్సినవి చేస్తారు. అవ్వ కావాలి, బొవ్వ కావాలి, అది కావాలి, ఇది కావాలి, అన్ని సెట్ చేస్తారు. హలో, నా దేవుడు నీ హృదయంలోనికి రాగలడు. సాంప్రదాయం గల దేవుడు ఆయన. పైనుంచి కిందకు వచ్చాడు కానీ నీ గుండె దగ్గర ఆగాడు ఆయన. సాంప్రదాయం గల దేవుడు. పునరుద్ధానం అయిన తర్వాత గోడలోంచి వెళ్ళిపోయాడు ఆయన. తలుపులు అక్కర్లేదు ఆయనకి. తలుపు ఎవడో తీయక్కర్లే, గోడలోంచి వెళ్ళిపోయాడు ఆయన. నీ గుండెల్లో కూడా చీల్చుకుని రాగలడు. రాడాయన. ఆయన సాంప్రదాయం గల దేవుడు. నువ్వు పిలిస్తేనే వస్తాడు, నువ్వు ఆహ్వానిస్తేనే వస్తాడు. 10 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా, 30 సంవత్సరాలైనా, 40 సంవత్సరాలైనా వెయిట్ చేస్తున్నాడు. ఈ క్రిస్మస్ నీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ నీ గుండె హృదయంలో తెరవబడాలి. నీ గుండెను దేవుని కొరకు తెరవాలి. ఎన్ని రోజులు దేవునికి దూరంగా ఉంటావు? ఎన్ని పండగలు దేవునికి దూరంగా ఉంటావు? ఎన్ని పండగలు? పుట్టినరోజును బాబుని చంపేసి నువ్వు పుట్టినరోజు చేసుకుంటావు. ఆయన బ్రతకాలి, నీలో జీవించాలి, నీలో కదలాడాలి. యేసయ్య ఏది బోధించాడో అదే జీవించాడు, ఏది జీవించాడో అదే బోధించాడు. ఈనాడు చాలా మంది యేసు ప్రభు నమ్ముకోకపోవడానికి కారణం క్రైస్తవులే అంటుంది నేటి సమాజం. గాంధీ మహాత్ముడు అన్నాడు, ఐ లైక్ క్రైస్ట్ బట్ ఐ హేట్ క్రిస్టియన్స్. జాతిపిత గాంధీ మహాత్ముడు, గాంధీజీ ఆత్మగాథ అనే పుస్తకంలో రాస్తాడు, యేసుక్రీస్తు లాంటి ఒక క్రైస్తవుడు నాకు కనబడితే, యేసుక్రీస్తు లాంటి ఒక క్రైస్తవుడు నాకు కనబడి ఉంటే నేను కూడా క్రైస్తవుడిని అయిపోదును అని రాస్తాడు. ఆయన కంటికి కనబడలేదు. ఒక ఊరికి వెళ్ళాడంట, లండన్లో చర్చికి వెళ్ళాడంట. పైన షర్ట్ లేదని అవతల తోస్తారట గాంధీ మహాత్ముడిని. అక్కడ షూట్లు బూట్లు వేసుకుంటారు కదా, ఈయన షర్ట్ లాగా వెళ్ళిపోతే ఎవరు రానిస్తారు, తోసేశారంట. అందుకని ఐ హేట్ క్రిస్టియన్స్ అన్నాడు. కొండ మీద ప్రసంగం చదివాడు గాంధీ మహాత్ముడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరు అని మాట పట్టుకుని స్వతంత్ర ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఒక చెంప మీద కొడితే రెండో చెంపమ్మని అక్కడే నేర్చుకున్నాడు. కొత్త నిబంధన స్పష్టంగా చదివాడు. జాతిపిత గాంధీ మహాత్ముడు అంతటి వాడే యేసుక్రీస్తు బోధలకు ప్రభావితమైతే నువ్వెందుకు మారవు? నువ్వెందుకు ప్రభావితం కావడం లేదు?
ఆశ్చర్యకరుడైన దేవుడు ఏ వ్యక్తినైనా మార్చగలడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసే ముందు లండన్ యూనివర్సిటీలో బైబిల్ గ్రంథాన్ని చదివాడు. మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకుని ఈరోజు ప్రతి లాని కూడా, ప్రతి చట్టాన్ని కూడా బైబిల్ గ్రంథం నుండే తీసుకుని వచ్చాడు. ప్రపంచంలో అనేక మంది బైబిల్ గ్రంథాన్ని చదివారు. మదర్ తెరీసా కుష్టి వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తున్నప్పుడు విలేకరులు అడిగారంట, ఏంటమ్మా ఎవ్వరూ చేయని త్యాగం ఏంటి అంటే, ఆమె మనకులాగా 45 నిమిషాలు ప్రసంగం చేయలేదు, జీజస్ అందంట, ఇంకేం లేదు మాట. ఏంటమ్మా ఈ పరిచర్య? జీజస్. ఈరోజు నువ్వు యేసయ్యని చూపించగలవా? ఎందుకు చూపించలేకపోతున్నావు? యేసయ్య నీ గుండెలో లేడు. పవనిజాన్ని చూపించగలుగుతున్నావు, చిరంజీవి విజయాన్ని చూపించగలుగుతున్నావు, హీరోయిజాన్ని చూపించగలుగుతున్నావు. కొత్త సినిమాలో హీరో ఎలా తయారవుతా అలా తయారవుతావు నువ్వు. వాడు జుట్టు ఎలాగుంటే నీ జుట్టు అలాగుంటుంది, వాడు ముక్కు ఎలాగుంటే నీ ముక్కు అలా సర్జరీ చేసేసుకుంటున్నావు. ఎందుకంటే నేను అలా చేసుకునేవాడిని. ప్రభుదేవ్ అంటే నాకు ప్రాణం, పిచ్చి. ప్రభుదేవుని ఎవడన్నా అన్నాడా? గోడకేసి కొట్టేసి ఉండండి, ఫైట్ చేసేవాడిని, మీదెక్కేసి తనేసి ఉండండి. మరే మా వాడిని అంటావా అని. ఏ టాపిక్ నాకు తెలియదు. ప్రభుదేవుల గడ్డం, ప్రభుదేవుల రింగు, లూజ్ ప్యాంట్లు వేసుకుని రెచ్చిపోయేవాడిని. రోడ్డు మీద సైకిల్ స్టాండ్ వేసి డాన్స్ వేసేవాడిని. ఏం టాపిచ్చి? ఎవరింటికి వెళ్ళినా ప్రభుదేవుడు ఫోటో పెట్టేసేవాడిని తలుపుకి. ప్రతి ఓడు పుస్తకంలోనూ ప్రభుదేవ్ ఫోటో పెట్టేసేవాడిని, అందరికీ మా ఓటు తెలియాలని. జీవితాన్ని నాశనం చేసి పెట్టేసాడు నన్ను. 6 నెలలు ఆడుకున్నాడు నన్ను. ఏం చేశాను నాకే తెలిసిన పరిస్థితి. ఎవరినో అనుకరిస్తున్నావు. ఈరోజు ప్రపంచమంతా యేసును అనుకరిస్తూ ఉంటే, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన నీవు ఎవరిని అనుకరిస్తున్నావు? ప్రపంచమంతా యేసు పాదాల దగ్గరికి వస్తుంటే, సినిమా యాక్టర్లు సైతం, రాజకీయ నాయకులు సైతం, శాస్త్రజ్ఞులు సైతం యేసు దగ్గరికి వస్తుంటే, తమ్ముడు, చెల్లి, సహోదరి, సహోదరుడా, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నోరావుల నుంచి నాటికలు చూస్తున్నావు కదూ, నోరావుల నుంచి టీవీ చూస్తున్నావు కదూ, జయసుధ కోసం చూస్తున్నావు, జయసుధ యేసుబాబు దగ్గరికి వచ్చేసింది. నగ్మా కోసం చూస్తున్నావు, నగ్మా యేసుబాబు దగ్గరికి వచ్చేసింది. సినిమా యాక్టర్లు చాలా మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చేస్తాను, నువ్వు నోరావుల నుంచి ఇంకా వాళ్ళ కోసం చూస్తున్నావు. అమ్మా, నువ్వు చాలా లాస్ అయిపోతున్నావు. యు ఆర్ మిస్సింగ్ ద మార్క్. ఈ రాత్రి ప్రభువు నిన్ను దర్శించాలని కోరుకుంటున్నాను. లేస్తానన్నాడు. అందరికీ పొరపాడైపోయింది. అనుకున్నట్లుగానే తిరిగి లేచాడు. ఒక ఆయన అన్నాడంట, యేసు మేఘాల మీద వస్తాడట, నేను మేఘాల మీద పైకి వెళ్తానని ఎయిర్పోర్ట్కి వెళ్ళాడట, మేఘాల్లో వెళ్దామని. పైకి చూసి వాతావరణం బాగాలేదని వెనకొచ్చేసాడట. విశ్వరూపాన్ని చూపిస్తానని ప్రకటించాడు పేపర్లో, అసలు రూపం చూపించి పైకి పోయాడు. ఒక ఆయన నీటి మీద నడుస్తానన్నాడు, నడిచి నడిచి మునిగిపోయాడు. ఒక్కడు కూడా వేయలేకపోయాడు. చెక్క అమర్చుకున్నాడు, మునిగిపోయాడు. యేసు ప్రభు చేసినట్టు చేద్దామని అనుకరిస్తున్నారు చాలామంది, చేయలేరు. ఇంకొక ఆయన నన్ను కప్పెట్టండి 3 రోజులు వేసిపోతానన్నాడట. ఊరోళ్ళు గొయ్యి తీస్తారు, ఇంక కప్పెట్టేస్తున్నారు, ఇసుకేస్తున్నారు. లాస్ట్లో అంటున్నాడట, కొద్దిగా పై పెట్టండి రా బాబా అన్నాడట. ఆడికి తెలిసిపోయింది ఊపిరి చాలా చచ్చిపోతానని. యేసు ప్రభు జననము కానీ, మరణము కానీ, పునరుద్ధానం కానీ లాజిక్స్, జిమిక్స్ లేవు. ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు. నమ్మని వారు గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపడదాం. ఆశ్చర్యకరుడైన దేవుడు ఆయన. రెండవది ఆలోచనకర్త. ఆయన నీ జీవితంను గురించి ఆలోచిస్తున్నాడు. మిత్రమా, స్నేహితుడా, నీకు ఆలోచన చెప్పేవాడు ఒకడు కావాలి. నీకు మంచి ఆలోచన చెప్పేవాడు కావాలి. చాలామంది చెడ్డ స్నేహాల వల్ల పాడైపోతారు. నేను సినిమా నాకు తెలియదు, నా స్నేహితుడు నాకు బలవంతంగా సినిమాకి తీసుకెళ్ళాడు, నా స్నేహితుడు ఆలోచన వల్ల నేను పాడైపోయాను. చాలామంది సిగరెట్లు అలవాటు చేసుకుంటారు, చాలామంది ఖైనీలు అలవాటు చేసుకుంటారు, చాలామంది మందు తాగేస్తూ ఉంటారు. నాకు ఒక ఉత్తరం రాశాడు ఒక యూత్, అన్నయ్య బీరు తాగితే గ్లామర్ వస్తుందట కదా, నిజమేనా? బీరు తాగొచ్చా? ఇలాంటి ఆలోచనలు. తాగితే ఏదో గ్లామర్ వస్తుందని, గ్లామర్తో పాటు కిడ్నీలు పోతాయని ఆ సహోదరుడికి తెలియదు. ఖైనీలు, రకరకాల వ్యవహారాలు, రకరకాల విన్యాసాలు. ఈ క్రిస్మస్ నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే యేసయ్య నీ కొరకు జన్మించాడు. నీ పాపాన్ని తీసివేయడానికి, నీ రోగాన్ని తీసివేయడానికి, నీ రుగ్మతను తొలగించడానికి, నీ వ్యసనాన్ని నుంచి విడిపించడానికి యేసు జన్మించాడు. ఆయన నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. అమ్మా, ఎవరు నా కోసం పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావు కదా, యేసు నీ కోసం ఆలోచిస్తున్నాడు. బైబిల్లో వ్రాయబడిన మాట తెలుసా? నీవు కూర్చోవడం, నీ నడకను గూర్చి, నీ పడకను గూర్చి ఆయనకు తెలుసు. అందరినీ పరిశీలిస్తున్నాడని వ్రాయబడింది, ఆయన పరిశోధిస్తున్నాడని వ్రాయబడింది. నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు అని వ్రాయబడింది. నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పేదను. కీర్తనలు 32:8, ఇర్మియా 32:19,
యెషయా 55:8 మనం చూస్తున్నప్పుడు ఆయన హృదయాలను పరిశీలించే దేవుడు, నీ నడకను నీ పడకను పరిశీలన చేస్తున్న దేవుడు, నీకు తలంపు పుట్టక ముందే ఆయన గ్రహించగలిగిన దేవుడు, నీ మీద దృష్టుంచి కాన్సన్ట్రేషన్ ఆన్ యూ. పరలోకము నుండి వచ్చిన దేవుడు ఎందుకు పనికిరాని నీ మీద దృష్టుంచి నీకు ఆలోచన చెప్పడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీకోసం ఆలోచించే దేవుడు ఉన్నాడు. సహోదరి సహోదరుడా, నీకోసం ఆలోచించే దేవుడు ఉన్నాడు. చాలా మంది ఫెయిల్ అయిపోయామని చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, జీవితంలో ఫెయిల్ అయిపోయామని అనుకుంటున్నారు, రకరకాల ఏదో పోగొట్టుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు యేసయ్య దగ్గరికి నువ్వు రావాలి. ప్రాణం తీసుకోవాల్సిన పని లేదు. అయ్యో ఫెయిల్ అయిపోయాని ప్రాణం తీసుకోవడం ఏంటి? అలా తీసుకుంటే ఈ లైట్ని కనిపెట్టినోడు 99 సార్లు ఫెయిల్ అయిపోయాడు. 99 టైమ్స్. ఆడు 99 సార్లు చచ్చిపోవాలి రూల్గా, ఆడు చచ్చిపోలే. 100సారి మళ్ళీ ప్రయత్నించాడు. ఈరోజు లైట్లు వెలిగించుకుంటున్నాం. నీకు ఆలోచన చెప్పే దేవుడు నీకు కావాలా? నీకోసం ఆలోచించే దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు. ఒంటరిదాన్ని అయిపోయాను, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, నా కుటుంబం నన్ను పట్టించుకోవడం లేదు, నా ఫీజు కట్టేవారు ఎవరు, నా చదువు సంగతి ఏంటి, నా పెళ్లి సంగతి ఏంటి, నా ఉద్యోగం సంగతి ఏంటి, ఊళ్ళో అందరూ అభివృద్ధి అవుతున్నారు, నా పరిస్థితి ఎలా అయిపోయింది ఏంటి, నా వయసు అయిపోతుంది, మంచి సంబంధాలు రావడం లేదు, అయ్యో వయసు అయిపోతుంది, ఉద్యోగాలు రావడం లేదు, ఏంటి నా పరిస్థితి అని ఆలోచిస్తున్నా యువతరానికి ఈరోజు ప్రభు అంటున్నాడు, అమ్మా నీకోసం నేను ఆలోచిస్తున్నాను. యేసు ప్రభు దగ్గరికి వస్తావా? యేసయ్య హృదయంలో చేర్చుకుంటావా? ఎప్పుడైతే నా దేవుని హృదయంలో చేర్చుకుంటారో యేసయ్య నీకోసం ఆలోచిస్తాడు, నీకు ఆలోచన ఇస్తాడు. ఆయన మంచి అడ్వైజర్, ఆయన ఆలోచనకర్త. ఆశ్చర్యకరుడే కాదు, ఆశ్చర్యంగా నీ బ్రతుకును మార్చడమే కాదు, నీ కుటుంబాన్ని మార్చడమే కాదు, నీ గ్రామాన్ని మార్చడమే కాదు, ఆలోచనలు ఇస్తాడు ఆయన. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు. నీకు ఆలోచనకర్త లేడు గనుకే జీవితంలో తప్పటడుగేస్తున్నావు. ఆలోచనకర్త లేడు గనుకే గొట్టంగాడు ఏం మాట్లాడినా వినేస్తున్నావు నువ్వు. ఈరోజు చాలామంది, ఎక్కువ అమ్మాయిల సంఖ్య సర్వేలో తేలింది ఏంటంటే ప్రేమలో పడుతున్నారు. లవ్ ఫెయిల్యూర్స్ ఊళ్ళో ఎక్కువైపోయింది. ఇది 10th పాస్ అవడం పాపం. ఏదో ఎంబీబీఎస్ 3rd ఇయర్ లాగా, ఎంబీబీఎస్ లాగా ఆస్కార్ అవార్డు పొందేసుకున్నట్టే ప్రతి బాయ్కి ఒక గర్ల్ కావాలి, ప్రతి గర్ల్కి ఒక బాయ్ కావాలి. బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు, గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు, సెల్ ఫోన్లు ఎక్కువైపోయాయి, ఎవరితో మాట్లాడలేదు, చాటింగ్. అమ్మకి బాయ్ చెప్పట్లే, నాన్నకి హాయ్ చెప్పట్లే, ఇంట్లో ఏం జరుగుతుందో తెలుస్తలేదు. స్నానం చేస్తున్నప్పుడు పొరపాటున సెల్ ఫోన్ రింగ్ అయితే వాడు స్నానం చేస్తున్నట్లే బయటకు వచ్చేస్తున్నాడు. వాడు ఏ రూపంలో ఉన్నాడు ఆడు మర్చిపోతున్నాడు.